ఓకే అండి, మరి అంజనా గారేమో మష్రూమ్ బిర్యానీ చేస్తానని నాతో చెప్పారు. మరి మష్రూమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం అంజనా గారు. చేద్దామండి. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ కొలత ఏం లేదా, చూసేసుకొని వేసేసుకోవటం. చాలా ఓకే, చాలండి. ఓకే, ఇప్పుడు వాటర్ లో లవంగాలు, చెక్క, ఓకే, బిర్యానీ ఆకు, కొంచెం వాటర్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్, రైస్ కి సరిపడా. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. పొడి పొడిలాడుతుంది. అవును. ఓకేనండి, ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు. ఓకే, ఇద్దరు బిర్యానీలే చేస్తున్నారు, బాగుంది. సో ఇది ఉడకాలండి? ఉడకాలండి. ఓకే, మూత పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఇలాగ మీరు మ్యారినేట్ చేసేసేయండి. ఓకేనండి. ఓకే, ఫస్ట్ కార్డ్ వేసుకోవాలండి. కార్డ్ కొంచెం పుల్లగా ఉండాలి. అందులోనే నిమ్మరసం కొంచెం పులుపు యాడ్ చేయడానికి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇవిడేమో కూర వండారు, మీరేమో ఫస్ట్ మ్యారినేట్ చేస్తారు. అవునండి. పసుపు కొంచెం, కారం తగినంత ఇందులో వేసేసేయచ్చండి. మష్రూమ్స్, మసాలా దినుసులు కొంచెం ఇందులో కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేయించి పెట్టుకోవాలి. ఓకే, ఇందులో పుదీనా, సో వేయించిన ఉల్లిపాయలు అలాగే పుదీనా, ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఓకే, దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసేయాలండి. కలిపేయండి. ఓకేనండి, దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. సో పక్కన పెట్టేయాలి. ఓకే, అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ హాఫ్ బాయిల్ అయిపోతే రైస్ తీసేసి కింద లేయర్ కింద వేసుకోవాలి. ఇంకా అవ్వాలి కదా ఇది? కొంచెం అవ్వాలా మొత్తం. సో దాన్ని ఎంతసేపు అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్గా? ఒక హాఫ్ అన్ అవర్ అండి. ఓకే, సో మీ 2015 ఎలా గడిచింది? బాగుందండి. బాగుందా? నాకు 2 పిల్లలు, వాళ్ళతో సరిపోతుంది. మీకు ఏమన్నా మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా 2015 కి సంబంధించి? న్యూ హౌస్ ఒకటి కొనుక్కున్నామండి, అదే ఈ సంవత్సరంలో. అది చాలా పెద్ద డ్రీమ్ కదా ఎవరికైనా. సో అది మీకు బాగా గుర్తుండిపోతుంది అనమాట అయితే. అవునండి. నైస్. వేరే ప్యాన్ పెట్టుకుందామా? వేరే పాన్ కావాలండి. సో ఆయిల్ అది అంతా మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి కొంచెం జస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సో ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసి ఇది ఒక స్లిమ్లో పెట్టండి. స్లిమ్ పెట్టాను. ఇప్పుడు రైస్ తీసుకుని నేను వేయండి, లేయర్లా వేయండి. ఈ బాస్మతి బియ్యం ఏంటంటే మరీ ఎక్కువ పొడుగ్గా ఉన్నాయి. ఓకేనా? ఓకేనండి. మూత పెట్టేసాను. ఒక 2-3 మినిట్స్ హైలో ఉంచి. హైలో పెట్టినా? 2-3 మినిట్స్ ఉంచండి. సో దీని ఇంకా కదపకుండా కాసేపు అలా ఆ పెరుగులో ఉన్న వాటర్ అంతా ఇదైపోతే మనకి రెడీ అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా అంజనా గారు ఒకసారి? చూద్దామండి, ఒకసారి కలుపుదాము. కలపండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకేనండి, ఇంకొక నిమిషం ఉంచుదామా? 2 సెకండ్స్. ఈలోగా ప్లేట్ ఏమైనా డెకరేట్ చేసుకుంటారా? ఇవ్వండి. క్యారెట్. ఓకేనండి. దాంతో తీసుకుంటారా? జాగ్రత్తగా మధ్యలో వేసుకోండి. పర్వాలేదు.
బాగుంది కదా. కొంచెం కొత్తిమీర, ఓకేనండి. ఓకే. అయిపోయింది. సో రెడీ, అయిపోయిందండి. నైస్. ఓకే, సో మరి మష్రూమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, నిమ్మరసం, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మష్రూమ్, బిర్యానీ ఆకు, గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, నూనె వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక పాన్ లో నూనె వేసి మష్రూమ్ మిశ్రమం వేయాలి. పైనుండి అన్నం వేసి సమంగా పరిచి ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ బిర్యానీ రెడీ.